ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ టాక్స్ అండ్ షోస్. సో మీ అందరికీ వామ్ వెల్కమ్ అండి మన ఛానల్కి. సో మీలో కనుక ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నారైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ సో యూ నెవర్ గోయింగ్ టు మిస్ మై అప్డేట్స్. అండ్ ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళడానికన్నా ముందు మీలో కనుక ఎవరైనా ప్లీజ్ కొత్తగా ఛానల్ విజిట్ చేస్తున్నట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇట్స్ అ లాట్ ఫర్ మీ. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తేనే కదా నాకు ఒక బూస్టప్ అనేది. అండ్ లైక్ కానీ చేయండి అండ్ కమెంట్ చేయండి బ్లాగ్ ఎలా ఉంది ఏమిటనేది కానీ. సో బ్లాగ్ ఏం కాదండి, యాక్చువల్లీ చెప్పాలంటే నాట్ డైలీ రొటీన్, నాట్ ర్యామ్డన్ బ్లాగ్, నాట్ కుకింగ్ వీడియో. దిస్ ఈజ్ యాక్చువల్లీ సో ఈరోజు మండే అనమాట. నేను 2 hours వ్లాగ్ నేను మీతో షూట్ చేస్తున్నాను. వాట్ ఐ విల్ డూ ఇన్ 2 hours ఇన్ అ డే. అది అంటే ర్యాండమ్, యాక్చువల్లీ ఇది ర్యాండమ్ 2 hours అండి. ఇది యాక్చువల్లీ ప్లానింగ్ ఏం లేదు, సడన్గా. సో రైట్ టైం వచ్చి 12:30 చూపిస్తాను టైం ఇప్పుడు మీకు. సో చూసారు కదా టైం వచ్చి 12:30 అనమాట. ఈ 12:30 నుంచి 2:30 వరకు వ్లాగ్ అనేది చేస్తాను. చూస్తాం ఎంతవరకు షూట్ చేస్తాను అండ్ ఏం చేస్తాను ఏంటి అనేది కానీ మీతో షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. సో ఇప్పుడు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసుకొని 12:30కి యాక్చువల్ లంచ్ టైం అనేసి అనుకుంటా. సో ఎవ్రీథింగ్ కంప్లీట్ అంటే మార్నింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిందనమాట. నేను కిడ్స్ని వచ్చి నైబర్స్ దగ్గర డ్రాప్ చేసేసి, అంటే అక్కడ ఒక అంటే ఫ్రెండ్ ఉన్నారు, ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేసేసి నేను ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి. అక్కడ నుంచి ఇంకొక బాబుకి స్కూల్ అడ్మిషన్ గురించి ఎంక్వైరీ, అండ్ తను యాక్చువల్లీ స్కూల్ దగ్గర ఉన్నాడు. సో తను పికప్ చేసుకొని తనకి ఏదో థింగ్స్ ఏమో కావాలంట, అంటే బట్టలు ఏదో కావాలి అని చెప్పాడు. సో దానికి కొని ఇచ్చేసి తర్వాత అట్లే పిల్లల్ని పికప్ చేసుకొని ఇంటికి రావాలంట. సో ఈ ప్రాసెస్ అనేది నేను బ్లాగ్ రూపంలో చూపిద్దామనేసి అనుకుంటున్నాను. సో చూడాలి, ఫస్ట్ టైం ఇలా చేస్తాను. అంటే ఆల్రెడీ ఒక వీడియో చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కావచ్చు అండ్ ఐ కార్డ్లో కావచ్చు, మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. 2 hours విత్ అంటే ఆ రోజు నేను అవుటింగ్ వెళ్ళానమాట. అంటే పర్టికులర్గా 2 hours అని టైమ్స్ ఫిట్ చేసుకొని తీసిన బ్లాగ్ అది యాక్చువల్లీ. సో అలాగే చాలా రోజులైంది కదా, సో మనం ఇప్పుడు అలా చేయాలి అని చెప్పేసి అని సడన్గా ప్లాన్ చేసుకొని తీస్తున్న బ్లాగ్ ఇది. సో యాక్చువల్లీ నాది వర్క్ వచ్చి ఏంటంటే ఫాస్ట్ ఉరుములు మెరుపులు లాగానే ఉంటుందన్నమాట వర్క్. అంటే బిజీ షెడ్యూల్ ఉంటుంది నాకు. సో అందుకని నేను కొద్దిగా 2 hours అనేసి తీసుకున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాము. సో వెళ్దాం బ్లాగ్లోకి. అండ్ 2 hours నేను ఏం చేస్తాను మీతో పాటు నాకు క్యూరియాసిటీగా ఉంది. 2 hours ఎంత వర్క్ చేస్తాను ఏం చేస్తాను అనేది. వెళ్ళిపోదాం ఇప్పుడు. హాయ్ దాని బేబీ, గుడ్ మార్నింగ్. తిన్నావా? ఏం తిన్నావు? ఏం తిన్నావు నీకు తెలీదా? పులుసన్నం కదా, ఎల్లో రైస్ కదా తిన్నావు. ఏం తిన్నావు? ఎల్లో రైస్ తిన్నావు. బాగుందా? ఇప్పుడేం తింటున్నావు? పాలు తర్వాత నీకు ఇష్టమా పాలు బిచ్చి? వావ్, గుడ్డే బిస్కెట్ తింటున్నావా? ఓకేనా, సరే మా. నేను ఇప్పుడు చూడు ఇంకా 2 hours నేను అవుట్ సైడ్ వెళ్తాను. కింద ఆంటీ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళతో పాటు నువ్వు ఉండాలి. ఓకేనా, నేను వెళ్ళేసి పెద్దన్నని పిలుచుకొని వచ్చేస్తాను. ఓకే, స్కూల్కి వెళ్ళేసి వస్తాను. అవునా, చాకీ కావాలా? చాకీ కాదు, చిప్స్ మళ్ళీ చాకీ. ఓకే చూస్తాను, తెస్తాను. ఓకేనా, ఐస్ క్రీమ్ అయిపోయిందా? సో నీకు ఇప్పుడు చాకీ బిచ్చి కావాలి, చాకీ చిప్స్ కావాలి. ఆల్రెడీ నువ్వు ఇక్కడ బిచ్చి తింటున్నావు కదా. ఓకే ఓకేనా, మనకి టైం లేదు. ఓకేనా, నేను ఇప్పుడే వెళ్ళేసి అన్నం పిలుచుకొని వచ్చేస్తాను. నువ్వు కింద ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండాలి. క్యూట్గా ఉన్నావు ఈరోజు. నీ పైకి డ్రెస్ చూపించు. వావ్, ఫ్రాక్ వేసుకున్నావా? లుకింగ్ ప్రిట్టి దాని బేబీ. ఓకే బాయ్ చెయ్యి, మళ్ళీ వచ్చి నీతో మాట్లాడతాను లాస్ట్. బాయ్ చెయ్యి, బాయ్ వర్క్ చెయ్యి, బాయ్ వర్క్ చెయ్యి. బాయ్ బాయ్.
సో నేను ఇక్కడ చూసారు కదా, ఇది జశ్వంత్ విలేజ్ నుంచి తెచ్చిన సర్టిఫికేట్స్ అన్నమాట. సో అవి నేను జిరాక్స్ తీసుకొని మన స్కూల్ దగ్గర కానీ ఎత్తుకొని వెళ్ళి ఇవ్వాలి. సో దానికోసం నేను సో ఇంకా అవన్నీ తీసేసుకొని, ఎందుకంటే ఒక సెట్ జిరాక్స్ సెట్ కానీ పెట్టుకోవడం మంచిది కదా, అందుకనేసి జిరాక్స్ తీసుకొని ఇంకా అడిగారనమాట వాళ్ళు, సర్టిఫికేట్స్ అంతా వెరిఫికేషన్ చేయాలి అందుకనేసి స్కూల్లో అడిగారు. సో ఇంకా అలా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకున్నాను. ఆల్రెడీ తనని మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నాడు అనమాట జశ్వంత్ని స్కూల్ దగ్గర. సో ఇంకా సర్టిఫికేట్స్ అన్నీ తీసుకుని ఇంకా ఆఫీస్కి కానీ వచ్చేసాను అనమాట. ఆఫీస్కి వచ్చేసాను, చూసారు కదా ఇలా ఉంది. బట్ ఎక్కువ హెవీ ట్రాఫిక్ లేదు అండ్ రోడ్లో. నేను వచ్చే కొద్దికి ఇంకా సిస్టమ్ కానీ ఆన్ చేసింది లేదనమాట. ఓకే, నేను ఇంకా ఆన్ చేసేసుకొని ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాను. వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సో చూస్తున్నారు కదా, ఇవన్నీ జశ్వంత్ తెచ్చిన సర్టిఫికేట్, టీసీ, సో ఇవన్నమాట. స్టూడెంట్ వాళ్ళ మదర్ లెటర్ అనేసి ఇచ్చున్నారు. అండ్ జశ్వంత్ గురించి ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి, అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట. సో వాళ్ళ కోసం చేయాలని అనుకుంటున్నాను. తనతో పాటు వీడియో చేస్తాను ఒకరోజు కూర్చొని ఇద్దరు. అండ్ ఒక సెట్, అంటే వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఒక సెట్ జిరాక్స్ తీసేసుకున్నాను. సో అప్పటికి టైం వచ్చి 1 అనమాట, 1 అవుతుంది. సో ఇంటి దగ్గర నుంచి ఇంటికి వచ్చి అండ్ ఆఫీస్ నుంచి వెళ్ళే దారిలోనే అండి, అంటే వెహికల్కి పెట్రోల్ ఉంటే పెట్రోల్ వేయించుకున్నాను. 100 రూపీస్ వేయించేసుకొని ఇంకా అలా బయలుదేరన్నమాట సిగ్నల్లో. ఓకే, ఇంకా స్కూల్ దగ్గర అండ్ తర్వాత స్కూల్లో వచ్చి ఇలా ఫీజు కట్టండి అని చెప్పి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని అండ్ జశ్వంత్ని పిలుచుకొని బయలుదేరి ఇంకా అక్కడి నుంచి జశ్వంత్కి వచ్చి బట్టలు కావాలని చెప్పారు కదా. సో తన కోసం అనేసి, అంటే మాకు దగ్గరలోనండి, అంతా ఎక్కడ దూరం ఏం లేదనమాట, అన్నీ ఇంటి పక్కలోనే ఉంటాయి. సో దగ్గరలోనే మాకు 1 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటున్నాను బిగ్ బజార్, రిలయన్స్ ట్రెండ్స్. సో చూస్తున్నారు కదా, రిలయన్స్ ట్రెండ్స్ అనమాట, అండ్ మై ఫేవరెట్ షాపింగ్. సో నేను ఇక్కడ వచ్చి బిగ్ బజార్కి వెళ్తున్నాను, ఇంకా ఏమన్నా కొనుక్కుందాము, చూద్దాము, చాలా రోజులైంది వెళ్ళి బిగ్ బజార్కి, ఎలా ఉంది ఏంటో అనేసి. సో బిగ్ బజార్ చూస్ చేసుకొని అక్కడికి వెళ్తూ ఉన్నాను అనమాట. బిగ్ బజార్ అని చూసారు కదా, ఇక్కడ అంటే శానిటైజర్ చేస్తున్నారు. ఇంకా అలాగే మొబైల్ నెంబర్ అంతా తీసుకుంటున్నాను అంటే ఎంట్రీ అయిన తక్షణ. సో ఇంకా అలా బయలుదేరేస్తున్నాము పైకి. సో బట్టలు అంటే కిడ్స్ సెక్షన్ పైన ఉంటుంది కదా, సో పైకి వెళ్ళాను. ఇటువైపు ఉమెన్స్ది అని, ఇటువైపు ఏమో కిడ్స్ అనమాట. సో అక్కడికి వెళ్తే అక్కడ కిడ్స్కి ఇన్నర్ గార్మెంట్స్ లేవని చెప్పేశారు. ఇంకా అలాగే ఇంకా మన సెక్షన్కి వచ్చేసామంటే ఉమెన్స్ సెక్షన్స్కి వచ్చేసాం. అండ్ లేటెస్ట్ కుర్తీ కలెక్షన్స్ ఏం ఉన్నాయి, ఏం వచ్చాయి, జస్ట్ అలా చూద్దామని చెప్పేసి వచ్చేసాను. చాలా అంటే చాలా బాగున్నాయండి బట్టలన్నీ, కానీ చాలా బాగున్నాయి అన్నమాట. బిగ్ బజార్లో లేటెస్ట్ కుర్తీ టెక్స్టైల్స్ వేరే వస్తుంది కదా, సో చాలా బాగున్నాయి. సో నేను ఇంకా కుర్తీస్ అంతా చూస్తూ ఇంకా అలా కొద్దిసేపు అక్కడే స్పెండ్ చేశాను. అనుకుని నాకు నచ్చినవి కొన్ని ఉంటే ఇంకా తీసుకున్నాను అనమాట. అదే డైలీ యూస్కి అని చెప్పేసి కొన్ని కుర్తీస్ ఉంటే ఇంకా అలా చూసారు కదా. $399 అంటే 400 రూపీస్ అనమాట అది. సో ఇంక నేను అలా చూస్తూ సెలెక్ట్ చేసుకున్నాను నాకేం కావాలి ఏంటనేది.
సో నాకు యాక్చువల్ నేను ఈ బాటిల్స్ వెతుకుతూ ఉన్నాను అనమాట. నాకు ఫైనల్లీ దొరికింది ఈ బాటిల్. సో దాన్ని తీసి వేసేసుకున్నాను. ఇంకా కొన్ని ప్లేట్స్, బౌల్స్ సో తీసుకుందాము, మనం ఏమైనా ఫుడ్ ఐటమ్ చేసినప్పుడు డిస్ప్లేకి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. బట్ నేను అనుకున్నవి అంత కోటి లేవండి అక్కడ. బిగ్ బజార్లో మేము తీసుకున్నవన్నీ బిల్ చేపించేసుకున్నాము అక్కడ. ఇంకా మేము అలా బయటకు వచ్చాము, కానీ యాక్చువల్లీ వెళ్ళింది అక్కడ కిడ్స్ సెక్షన్లో బట్టలు, మేము అడిగిన బట్టలు లేవు అని చెప్పారు. ఇంకా అలాగే జశ్వంత్కి చెప్పులు వేరే తీసుకోవాల్సి ఉందన్నమాట. సో అక్కడ చూద్దాం అనుకున్నాం కానీ మర్చిపోయాం బిగ్ బజార్లో. సో ఇంకా పక్కలోనే అనమాట, మరి దూరం ఏం లేదు. అండ్ బిగ్ బజార్ పక్కలోనే లిబర్టీ ఉంటే ఇంకా అక్కడికే వచ్చేస్తాం అనమాట. మళ్ళీ ఎవరు పోతారు పైకి అని చెప్పేసి సో లిబర్టీకి వచ్చేసి అండ్ జశ్వంత్కి అండ్ పూర్విష్కి ఇద్దరికి ఒకే పెట్టండి చెప్పులు కొనుక్కున్నాము. ఇంకా ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంటికి వెళ్ళే లోపల రచ్చరంబోలా చేస్తా ఉన్నారు మా పాప బాబు అండ్ చెప్పాను చెప్పులు తీసుకొని చెప్పే కొద్దికి ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేసారనమాట. అండ్ చూపిస్తున్నా, అంటే సైజ్ చెక్ చేయాలి కాబట్టి సో సైజ్ చెక్ చేయండి అని చెప్పేసి చూసాను. ఎస్, నేను ఇవి తీసుకున్నాను ఇద్దరికి ఒకే ప్యాటర్న్లో. అంటే ఈచ్ ఒక్క పేరు వచ్చి 300 రూపీస్ అండి. సో ఇద్దరికి కలిపి 600 అయిందన్నమాట చెప్పులకి. అండ్ బిగ్ బజార్లో ఒక 1000 అండి. ఊరికే వెళ్ళా కానీ ఇంకా ఏదో ఒకటి మనం ఉందాం కదా, ఏదో ఒకటి తీసుకుంటాం కదా. సో అలా బిగ్ బజార్లో నాకు 1500 రూపీస్ అనమాట. అరౌండ్ నేను ఆ రోజు సింపుల్ షాపింగ్ 2000 రూపీస్ స్పెండ్ చేశాను. మా పాప చూసారు శానిటైజర్ తెచ్చేసింది. మేము అవుట్ సైడ్ నుంచి బయట వచ్చి మా పాప సో మాకే కదని ఇంటికి ఎవరు వచ్చినా గానీ మా పాప హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకు లేదు, నీకు చాలా ఉన్నాయి కదా, ఎందుకు లేవు, తీసుకుందాం నీకు నాకు మన ఇద్దరు. ఎస్, మేము ఇంటికి వచ్చే కొంది టైం చూసారు కదా 2:30, జస్ట్ ఇలా అంటే 2:30 అనమాట టైం అప్పటికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫైన్. సో ఈ రోజంతా 2 అవర్స్లో ఏం చేసినానో షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను మీకు. జస్ట్ ఇక్కడి నుంచి వెళ్తాను, ఆఫీస్లో కొద్దిగా మెయిల్స్ ఉంటే అండ్ డిజైన్ చెక్ చేయాల్సి ఉంది. డిజైన్ చెక్ చేశాను అండ్ మెయిల్స్ పంపించేసి తర్వాత జశ్వంత్కి ఏదైతే తను ఊరు నుంచి తెచ్చాడో అవన్నీ కానీ జిరాక్స్ చేసుకున్నాను అనమాట. అంటే ఒక సెట్ జిరాక్స్ చేసుకున్నాను. అక్కడి నుంచి నేరుగా పెట్రోల్ బంక్ వెళ్ళేసి మళ్ళీ అక్కడ పెట్రోల్ వేయించేసుకొని తర్వాత జశ్వంత్ స్కూల్ దగ్గరికి వెళ్ళేసి అక్కడైతే నేను వీడియో ఏం షూట్ చేయలేదండి. సో కొద్ది బిజీ టైం లేదు. తర్వాత అలాగే స్కూల్ లోపల ఇన్కన్వెంట్గా ఉంటుంది కదా, సో అందుకనేసి అక్కడ వీడియో ఏం చేయలేదు. స్కూల్ దగ్గరికి వెళ్ళాను, అప్పటికి తనకు హోంవర్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాడు అనమాట. హోంవర్క్ మీన్స్ అక్కడ వాళ్ళ టీచర్ దగ్గర వాట్ ఎవర్ షీ గివెన్ టు హిమ్ హీ డిడ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. సో హీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ అని. సో వెళ్ళేసి ఇంకా ఫీజ్ స్ట్రక్చర్స్ అండ్ తన జిరాక్స్ అంతా ఒక సెట్ అక్కడ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళతో మాట్లాడుకొని అండ్ వాళ్ళది బ్యాంక్ డీటెయిల్స్, ఎందుకంటే ఫీజు పే చేయాలనుకోండి బ్యాంక్ డీటెయిల్స్ కావాలి కదా, సో అందుకనేసి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అంతా తీసేసుకొని అక్కడి నుంచి నేను అండ్ జశ్వంత్ బిగ్ బజార్కి వెళ్ళాం. ఎందుకంటే జశ్వంత్ కోసం కొద్దిగా పర్చేస్ చేయాల్సి ఉండే అండ్ నా కోసం కానీ
సో కిచెన్ ఐటమ్స్ ఏమైనా ఉందా లేదా అని చెప్పి, అంటే మాకు ఇంటికి దగ్గరలోనే ఉంటుందన్నమాట బిగ్ బజారు. సో అక్కడికి వెళ్ళేసి కొద్దిగా బట్టలు ప్రెసెంట్ అయితే ఐ వాజ్ నాట్ ఇంట్రెస్ట్ టు షేర్ దట్ అండి, ఎందుకంటే కొద్దిగానే కొన్నాము. దట్టు ఇన్నర్ గార్మెంట్సే పర్చేస్ చేస్తున్నాం కాబట్టి అదేమి హౌల్ లాగా చేయాల్సిన అవసరం లేదు. ఇంకా అలాగే బిగ్ బజార్ నుంచి కొన్ని బట్టలు అవి తీసుకునేసి వస్తూ, ఇంకా యాక్చువల్ బిగ్ బజార్లోనే చెప్పులు కానీ తీసుకోవాల్సిండే, ఎందుకంటే జశ్వంత్కి చెప్పులు లేకపోయాయి, అంటే ఉన్నది తెగిపోయింది అనమాట. సో తీసుకుందాం అనేసి వెళ్ళింది. మెయిన్ థింగ్ చెప్పుల కోసం వెళ్ళాం బిగ్ బజార్కి. మెయిన్ థింగ్ దాన్నే మర్చిపోయి వచ్చేసామంట. తర్వాత బిగ్ బజార్ పక్కలోనే, అంటే అవుట్ సైడ్ వచ్చేసిన తర్వాత లిబర్టీ ఉంది, అంటే పక్కలోనే అనమాట. సో లిబర్టీ దగ్గరికి వెళ్ళేసి తర్వాత జశ్వంత్కి తీసుకున్నాను. ఇంకా జశ్వంత్ తీసుకుంటే పూర్వీష్కి ఫీల్ అవుతాడు కాబట్టి పూర్వీష్ కోసము అండ్ జశ్వంత్ కోసం ఇద్దరి కోసం ఒకే ప్యాటర్న్లో తీసుకున్నాను అనమాట. అంటే కలర్ ఒకరికి రెడ్ అయితే ఇంకొకరికి బ్లూ కలర్లో తీసుకున్నాను. సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దట్ వాజ్ మళ్ళీ అక్కడి నుంచి నేరుగా ఇంటికి వచ్చేసాము. సో దిస్ ఈజ్ 2 అవర్స్లో జరిగిన తతంగం అంతా నేను కరెక్ట్గా 2 minutesలో చెప్పేసాను కదా. సో ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ 2 అవర్స్లో మేము, సో మీకు ఈ వీడియో నచ్చిందా అండ్ ఏ క్లిప్పింగ్ నచ్చింది? అండ్ బిగ్ బజార్లో చూసారు కదా, ఫెస్టివల్కి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే కుర్తీస్ అయితే ఆసమ్గా ఉన్నాయండి. బట్ నేను ఈ ఫెస్టివల్ దీనికి నేను 2 చీరలు తీసుకున్నాను కాబట్టి నేను షాపింగ్కి ఏం వెళ్ళలేదు. దట్టు నేను యాక్చువల్లీ కుర్తీస్ అంతా ఇయర్లీ వన్స్ ట్వైస్ అలా తీసుకుంటాను, కానీ ఫెస్టివల్స్కి అలా ఏమి ప్లాన్ చేయను అనమాట. సో వీళ్ళేంటి ఇంత సీరియస్గా పక్కలో కూర్చున్నారు, అదే అక్కడ పూర్వీష్ రికార్డ్ చేస్తున్నాడు. తను ఏంది వాళ్ళిద్దరు అలా స్టాచ్యూ లాగా కూర్చొని ఉన్నారు, వాళ్ళు పంపించేసి ఇటువైపు అవసరం లేదని చెప్తున్నాడు. సో ప్లీజ్ ఇగ్నోర్ దిస్ డల్ ఫేసెస్. వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు వాళ్ళకు తెలీదు అండ్ నాకు తెలీదు. ఓకే, సో ఈ వ్లాగ్ని ఇంతటితో నేను కంప్లీట్ చేస్తున్నానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. మీకు కనుక ఈ వ్లాగ్లో ఏం నచ్చిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. సో నెక్స్ట్ బ్లాగ్లో మీ ముందుకు వచ్చేసి అంటిల్ దెన్ బాయ్. Bye. Bye. Bye.